అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, మరి చాప కింద నీరులాగా భారతదేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీయాలనేటువంటి లక్ష్యంతో ముఖ్యంగా మన దేశ యువతని టార్గెట్ చేస్తూ అనేక దేశాలు, ఇతర దేశాలు, ముఖ్యంగా కొన్ని మన శత్రువులుగా భావించేటువంటి దేశాలు మన భారతదేశ యువతని టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో ముఖ్యంగా జీడిపిలో దూసుకుపోతున్నటువంటి ఈ క్రమంలో గొప్ప ఆర్థిక వ్యవస్థగా మారుతున్నటువంటి ఈ తరుణంలో భారతదేశాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక చాటుమాటుగా దెబ్బతీయాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే భారతదేశ యువతని మాదక ద్రవ్యాలకి బానిసలుగా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ దేశానికైనా కూడా శక్తి ఏంటంటే ఈ దేశ యువతనే. కాబట్టి ఆ దేశ యువత కరెక్ట్గా ఉన్నట్లయితే దాంట్లో భాగంగానే ఈ దేశ పౌరుడిగా, బాధ్యత గల పౌరుడిగా నేను కూడా తెలంగాణ ప్రభుత్వంతో చేతులు కలిపి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు నిర్వహించినటువంటి ట్రైనింగ్కి నేను నిన్న అటెండ్ కావడం జరిగింది హైదరాబాద్లో. నేను కూడా ఒక బాధ్యత గల భారత పౌరుడిగా, తెలంగాణ పౌరుడిగా మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా పోరాడడానికి ఒక సోల్జర్ లాగా పనిచేస్తానని నిన్న నేను ట్రైనింగ్ తీసుకోవడం, అలాగే ప్రమాణం చేయడం కూడా జరిగింది. మరి ఇదే విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీరు కూడా మీ వంతు కర్తవ్యంగా మీరు ఈ ప్రమాణాన్ని మరి రాబోయేటువంటి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం నాడు ఆగస్టు 15 నాడు చేస్తారని మీ ముందు ఈ ప్రతిజ్ఞను నేను పెడుతూ ఉన్నాను. మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇదే ప్రతిజ్ఞని మీరు రాబోయే ఆగస్టు 15 రోజు మీ పాఠశాలల్లో, కళాశాల